బోలో కైలాస భగవానికి. ఈ దేవాలయము మహామహిమాన్విత దివ్యధామ పుణ్యక్షేత్రము. 3 కొండల మధ్యలో సాక్షాత్తు స్వయంభూగా దేవాలయము. ఈ దేవాలయము దాదాపుగా 2000 ఏళ్ల కిందటిది. 24 గంటలు స్వామివారిని గంగా కొండపైన ఉత్పన్నమై స్వామిని సేవించే క్షేత్రం ఈ దేవాలయం. ఈ దేవాలయం మహాశివరాత్రి పర్వకాలానికి 3 రోజులు ఘనంగా పూజ చేస్తారు. మొదటి రోజున ధ్వజారోహణ, 2 రోజులు పుణ్యవాచము, 3వ రోజు స్వామివారి కళ్యాణం ఆదివారం రోజున కళ్యాణం ఘనంగా ఉంటుంది. దాదాపుగా 2-3 లక్షల మంది వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారు. అత్యంత పుణ్యమైన దేవాలయం కాబట్టి ఈ దేవాలయం దర్శించుకుంటే సకల దోషాలు, సకల పాపాలు, సకల రోగాలు తిరిగిపోతాయి. ప్రకృతి రమణీయమైన దట్టమైన అడవులలో మరో వేములవాడగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయానికి విస్తేస్తున్నటువంటి భక్తులకు స్వాగతం సుస్వాగతం. 400 సంవత్సరాల క్రితమే మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి హిందూ సామ్రాజ్యాధినేత శివాజీ మహారాజు కూడా మన బుగ్గ దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఈ బుగ్గ దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిదంటే 365 రోజులు కూడా ఇక్కడ ఆ మహాశివునికి అభిషేకం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడికి ఉన్న ప్రత్యేకత అదే. ఇక్కడ కోరిన కోరికలు కూడా తీర్చే పరమశివుణ్ణి దర్శించుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఒక బెల్లంపల్లి ప్రాంతమే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ రాత్రిపూట శివపార్వతుల కళ్యాణం తర్వాత జాగారం చేసి తెల్లారి ఉదయము బోనాల పండుగ చేసుకొని ఆ యొక్క ఉపవాసాల దీక్షలను విడిచేసుకొని భక్తులందరూ కూడా తిరుగు ప్రయాణం అవుతారు. కాబట్టి ఈ యొక్క స్వామివారిని దర్శించుకోమన్నది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఓం నమః శివాయ.